జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన మైనా. నమస్తే, నేను ఎంవి రఘు. ఇప్పుడు నా కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ కింద చెప్పుకునే ఒక సినిమా గురించి చెప్తా. సితార, పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్. చాలా గొప్ప గొప్ప సినిమాలు చేసిన సంస్థ. ఏడిది నాగేశ్వరరావు గారు నిర్మాత. డైరెక్టరు వంశీ, అంటే ఇప్పుడు సీనియర్ అనాల్సి వస్తుంది, సీనియర్ వంశీ. అతనికి సెకండ్ పిక్చర్ ఇది. ఫస్ట్ పిక్చరు మంచు పల్లకి. ఈ సెకండ్ పిక్చర్కి అతను రాసిన నవల మహల్లో కోకిల, ఆ నవలనే ఏడిది నాగేశ్వరరావు గారు సినిమాకి తీద్దామని ట్రీట్ చేసుకోమని అంత రెడీ చేసి మొదలైందనమాట. హీరోయిన్ భానుప్రియ హీరోయిన్. ఫస్ట్ పిక్చర్ అమ్మాయికి తెలుగులో. సుమన్ను, శరత్ బాబు గారు, శుభలేఖ సుధాకరు, మల్లికార్జునరావు, ఇలాగా మంచి కాస్టింగ్ ఉంది, పెద్ద కాస్టింగ్. జేవి సోమల గారు మొత్తం ఉంది. తోటతరణి ఆర్టు అండ్ ఎడిటింగ్ ఏమో అనిల్ మల్నాడు, లిరిక్స్ వేటూరు సుందరమూర్తి గారు. హైలైట్ ది కెరియర్ బెస్ట్ అంటే ఆల్ టైమ్ గ్రేట్ హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టరు ఈ సినిమాలో అంత మంచి పాటలు ఇచ్చారు ఇళయరాజా గారు. అప్పటికిప్పటికి కొన్ని సాంగ్స్ అలా వింటూనే ఉంటారు ప్రజలు. ఇంకా ఇటు దీనికి వస్తే ఈ సినిమాకి 3 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఒకటి బెస్ట్ తెలుగు ఫిల్మ్గా రీజనల్ ఫిల్మ్ ఇస్తారు అవార్డులు. బెస్ట్ రీజనల్ ఫిల్మ్ తెలుగుకి సితార్కి ఇచ్చారు. ఆటోమేటిక్గా వంశీకి అవార్డు వచ్చింది. నెక్స్ట్ అనిల్ మల్నాడు ఎడిటర్కి ఎడిటింగ్ అవార్డు, నేషనల్ అవార్డు అది ఎడిటింగు. నెక్స్ట్ ఎస్ జానకి గారికి సాంగ్ కూడా వచ్చింది. 3 నేషనల్ అవార్డ్స్. ఇంకా రీజనల్ అంటే చాలా వచ్చాయి. రీజనల్ బెస్ట్ ఫిల్మ్ అని, నంది అవార్డులు అని, అవే అని చాలా వచ్చాయి. దీనికి సాయినాథ్ డైలాగ్ రైటరు, వేటూరు సుందరమూర్తి గారు అన్ని పాటలు ఆయనే. ఇంకా ఇళయరాజా అని ఆయన ఈ సినిమాకు ప్రాణం పోసారన్నమాట. ఒక సాంగ్సే కాదు, ఆల్ ది సాంగ్స్ ఆల్ టైమ్ సూపర్ హిట్స్లో ఉంటాయి అవి. రెండోది ఆయన రికార్డింగ్ కూడా అద్భుతం అనమాట. అంత బాగా చేయడానికి సినిమాకి సక్సెస్కి మ్యూజిక్ పెద్ద కారణమైంది. అందులో ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ స్కీమ్లో వంశీ ప్లాన్ చేయడం, ఇద్దరు కలిసే ఆ విజువల్స్. జిలిబిలి పలుకుల సాంగ్ ఒకటి ఉంది. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన మైనా మైనా, కిలకిల నగవుల వల్లపులు చిలికిన మైనా మైనా, మిల్ల మెరిసిన తార నిన్నుల విడిన సితార. ఇది మోంటాజ్ సాంగ్ అనమాట. ముక్కలు లిప్సింక్ ఉండదు, వెనకాల వస్తుంటే దాన్ని తగ్గట్టుగా ఇది చేస్తుంటాం. అది మోంటాజ్ స్కీమ్లో చేసిన మంచి మంచి హిట్ సాంగ్ అది. తర్వాత కుక్కు అని ఓ సాంగ్ అన్నాడు. చిలకలు గిలకలు డాన్సర్స్ కాస్ట్యూమ్స్ అంతే సెట్లో చేసాం. ఆయన 9th ఫ్లోర్లో బిగ్గెస్ట్ క్లోజులు, షిఫ్ట్ ఫోకస్లు, ఇంత కన్ను నుంచి వెనకాల ఫేసు, అక్కడి నుంచి ఇక్కడికి కొన్ని ఆ డాన్సర్ చేతులు వెళ్తూ ఉంటే ఈడ నుంచి షిఫ్ట్ చేయడాలు. ఆ సాంగ్ చూడండి, మీకు బాగా తెలుస్తుంది. ఆ కుక్కు సాంగ్ అన్నాడు, చాలా ఫేమస్. ఇలాగే ప్రతి సాంగ్ గోదావరి ఎన్నిట గోదావరి అంతలో, ఇంకా రాజమండ్రిలో షూటింగ్ చేసినప్పుడు డే ఫర్ నైట్ వ్యూలో పెట్టుకొని కానీ విడిగా కొన్ని చోట్ల కానీ ఆ షాట్లు మేము ఎక్కడో ఒడ్డున పైన కూడా ఉంటే కింద గోదావరిలో ఇసుక మేటేసిన చోట భానుప్రియను అక్కడ పంపించేసి ఇంత చిన్న చీమలాగా అయిపోయేంత అంత లాంగ్లో పెట్టి అమ్మాయికి జూమ్ చేయడం, ఆ ఈటులాగా ఉంటాయి. ఇవన్నీ మెమరీకి అలా ఉండిపోయే విజువల్స్గా చేయగలిగాను నేను. లొకేషన్స్ ఎండిపోయిన చెట్టు మధ్యలోంచి మేము పైనుండి ఆ చెట్టులోంచి పైన గోడ వేసుకొని ఆ పైన కెమెరా పెట్టి ఆ పైన గోడ పైన అక్కడ కిందక్కడో ఇసుకలో అమ్మాయి ఉంటే భానుప్రియ, ఆ అమ్మాయికి టైట్ నుంచి జూమ్ బ్యాక్ చేయడాలు. ఒకటి కాదు ఎన్ని రకాల విజువల్ థ్రిల్స్ చేయొచ్చో అన్ని రకాలు కెమెరామెన్ పరంగా నేను చేశాను, నా చేత చేయించాడు వంశీ. సో ఇండియాలో డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ పెద్దగా గొప్పగా ఎవరు తీయలేదు, బాగుండదు, ఏదో ఒకళ్ళిద్దరు తప్పించి అని ద్వారకాదేవి గారి గురించి, అంటే షోలే కెమెరామెన్, అలాగే జీసింగ్ గురించి చెప్పి, నువ్వు ఎక్కడెక్కడ ఎలా చేసావు నాకు కొంచెం చెప్పు రఘు, ఎక్స్పోజ్ చేయి, ఎలా కంట్రోల్ చేసావు అంటే అప్పుడు నేను చెప్పాను అనమాట. మామిడి తోటలో అయితే ఇలా చేశానండి, గోదావరి రొట్టిన గ్లిటరింగ్ వాటర్ గ్లిటరింగ్లో ఇలా చేసి ఫేస్ లైట్ ఎల్లో రిఫ్లెక్ట్లు కొట్టానండి. ఆ తర్వాత పర్టికులర్ టైంలోనే నేను షూటింగ్ అందరినీ ఆ టైంకి మొబిలైజ్ చేసేవాడిని. అంటే క్రిటికల్ యాంగిల్ అంటారు, లైటు
సూర్యుడు క్రిటికల్ యాంగిల్ వచ్చినప్పుడు వాటర్ మీదంతా షీట్ లాగా మెలమెల మెరుస్తూ ఉంటుంది. అలాగే మార్నింగ్ 10:30 ఆ ప్రాంతంలో ఒకసారి, సాయంత్రం పూట 3:34 మధ్యలో ఒకసారి, ఆ టైంలోనే ఫ్రేమప్ చేసుకొని చేశాను. అలాగే ఎక్స్పోజర్ కంట్రోల్ కొన్ని చోట్ల స్కై కోసం పోలరైడ్ ఫిల్టరేజ్ చేశానండి. అలాగే ఆయన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన వాట్ ఎవర్ ఇట్ ఈస్ అద్భుతంగా చేసేవారు. నేను చాలా బాగా లైక్ చేశాను ఈ ఫోటోగ్రఫీ. నాకు కితాబ్ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ లాంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పాపులర్ ఒక హీరో, ఇండియన్ రేంజ్ హీరో, టాప్ రేంజ్ హీరో నా ఫోటోగ్రఫీకి అలాగే అప్రిషియేట్ చేయడం అనేది నాకు చాలా ఆనందమైన విషయం. అప్పటికిప్పటికి మంచి మెమరీ అనమాట అది.